వాళ్ళని తీసుకువెళ్ళి సంకల్పం చెప్పించి గోదావరి నదిలో స్నానం చేయిస్తే ఆ ముగ్గురికి ఆ రాక్షస రూపాలు పోయి ఉత్తమ జన్మలు వచ్చాయి. ఈ కథ కార్తీక పురాణంలోది. ఏం చెప్తుందండి ఈ కథ అంటే, కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే ఎంతటి విశేషమైన ఫలితం వస్తుంది అనేది చెప్తుంది. కుదిరితే మీ ఊళ్ళో కానీ మీ ఊరికి దగ్గరలో కానీ ఎక్కడో అక్కడ నది తప్పకుండా ఉండే ఉంటుంది కదా, వెళ్ళి తప్పకుండా ఏదో ఒక రోజు స్నానం చేయండి. ఇంకా లౌకికంగా చూస్తే కథలో బ్రాహ్మణుడయ్యుండి సదాచారాన్ని విడిచిపెట్టడం, మద్యమాంసాలు సేవించటం, తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోకపోవడం, ఆలయంలో వచ్చే ధనాన్ని దైవానికి కాకుండా సొంతానికి వాడుకోవడం, ఇలాంటి తప్పులు మంది చేస్తూనే ఉంటారు. చూడండి, పాపాలు చేస్తూ ఉంటే ఎవరు చూడట్లేదు కదా అనుకుంటాం, కానీ ప్రకృతి చూస్తూనే ఉంటుంది. తరువాత ఇంతటి ఘోరమైన జన్మలు వస్తాయి. అందుకని అందరూ అప్రమత్తంగా ఉండాలి అని పురాణ కథ చెప్తుంది. శ్రీమాత్రే నమః.